మొన్ననే నిజామాబాద్కి అడ్వాన్స్గా రైలు టికెట్ బుక్ చేసిన. టైంకి నేను స్టేషన్ కోత అయిపోతుంది. నీళ్ళ బాటిలు మధ్యలో ఏమన్నా సమోసాలు విమోసాలకు ఓ 40-50 రూపాయలు మస్తు సరిపోతాయి. అవే ఏమున్నది ఈడ రైలు ఎక్క ఆడ దిగుడేనాయే. నడుమిట్లా ఏం ఖర్చులు ఉంటాయి. ఆ నుత్తగానే పోయారా ఆయన టీసీ వచ్చి మీ టికెట్ దింపి నెక్స్ట్ స్టేషన్లోనే దింపేస్తాడు. ఎందుకు దింపుతాడమ్మా? మొన్ననే కొన్నా నేను, నా తాత టికెట్ కూడా ఉన్నది అని మీరు అడుగుతుండొచ్చురు. ఈ వార్త చూడండి, మీకే మొత్తం సమజ్ అవుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో నడుస్తున్న ఒక రైలు బండి. ఈ సారు టీసీ టికెట్ 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 అనుకుంటా రావాలి, కానీ సారు ట్యాక్స్ 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 అనుకుంటూ వచ్చిండు. జిఎస్టీ కింద 20 రూపాయలు చదివియాలి అని కౌంటర్ తెరిచిండు. అదేంటి సారు, మేము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం, మాకెట్లా ట్యాక్స్ పడుతుంది అని ప్రయాణికులు అడిగితే, అదంతా నాకు తెలియదు, ఇవాళ సంది కొత్త ట్యాక్సులు కట్టాలి, రైలు ప్రయాణం పిరమైంది కాబట్టి కట్టాల్సిందే అన్నాడు. పన్నులు వసూలు చేయమని సర్కారోళ్ళు పంపిన ఆర్డర్ కాగితాలు ఏవి అని మనోళ్ళు అడిగితే, ఇవాళ పేపర్లో చూడలేదా అని వసూలు కార్యం సురువు చేసిండు. పైసలు తీసుకొని పద్ధతిగా రసీదు చింపించిండు. అంటే మునుపు పైసలు కట్టి బుకింగ్ చేసుకున్నా ఇప్పుడు దాని రేటు పెరిగింది కాబట్టి ట్యాక్స్ వసూలు చేస్తుర్రు అన్నట్టు. జిఎస్టీ అమ్మా, మరేమనుకుంటుర్రు?